ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము హేబేలు రక్తము, క్రీస్తు యొక్క రక్తము అనేటువంటి అంశాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. పాత నిబంధనలో మరుగై ఉన్నటువంటి క్రీస్తు, ఛాయారూపకమైనటువంటి క్రీస్తుని గురించి మనం ధ్యానిస్తున్నాం. గడిచిన 2-3 పాఠాలు మన బైబిల్ స్టడీలో ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా ధ్యానం చేద్దాం. మరొకసారి దేవుని వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవన్నీ ఛాయారూపకంగా పాత నిబంధనలో చెప్పబడ్డ చాలా సంగతులు ఛాయారూపకంగా కనబడుతున్నాయి. ఛాయ అనగానే నీడ, నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఒక 20 ఏళ్ల క్రిందట, 20-30 సంవత్సరాల క్రిందట మరి ఫోటోలు తీయాలి అంటే నెగిటివ్ ఫిల్ము ఉండేది. ఫోటోలు తీసినప్పుడు ఆ ఫిల్ము అది కడిగినప్పుడు మళ్ళీ మనకు ప్రింట్ ఇచ్చేటప్పుడు నిజస్వరూపం వస్తుంది. ముందు వాళ్ళు ఒక నెగిటివ్ ఫిల్ము ద్వారా మన ఫోటోని, మనల్ని వారు ఆ కెమెరాలో బంధిస్తారు. ఆ తదుపరి నిజస్వరూపాన్ని, ఆ పిక్చర్ని, ఆ బొమ్మని, మన యొక్క బొమ్మని దిద్దటం ద్వారా, ప్రింట్ చేయడం ద్వారా ఆ నిజస్వరూపం వస్తుంది. అలాగనే పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో అది ఒక నెగిటివ్ ఫిల్మ్ లాంటిది, లేదా ఒక నీడ, ఒక ఛాయ. నిజమైనటువంటిది క్రీస్తులో మనము, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తులో మనము చూస్తాము. అది ఒక నీడ వంటిదైతే నిజస్వరూపము క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఉదాహరణ మనం గమనించినట్లయితే, మనము బయట ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ మనకు కనిపిస్తూ ఉంటుంది. నీడ నిజము కాదు, నీడ మనల్ని పోలి అక్కడ కనబడుతుంది కానీ నిజం మనం. అలాగనే ఒక నీడ వంటిది పాత నిబంధనలో క్రీస్తు నీడలాగా, అందులో ఉన్న వస్తువులు, అక్కడ చెప్పబడ్డటువంటి బలులు, అక్కడ చెప్పబడ్డటువంటి ప్రతిదీ కూడా ఒక ఛాయారూపకంగా ఉన్నాయి. కానీ అవి రాబోవుచున్న మేలులు లేదా రాబోవుచున్న క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని దైవగ్రంథంలో మనం చూడగలుగుతాం. కనుక ఈరోజు హేబేలు రక్తము, అలాగనే యేసు యొక్క రక్తాన్ని గురించి కూడా మనం చూసినప్పుడు చక్కటి విషయాలు మనకు కనబడతాయి. కాబట్టి యేసు యొక్క రక్తము, హేబేలు యొక్క రక్తము గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి వచ్చామంటుంది దేవుని వాక్యము? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి రక్తము యేసుక్రీస్తు వారి రక్తముగా మనం చదువుతున్నాం. రక్తమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 9:14 అంటాడు. 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. రక్తము అనే దాని గురించి ఈ మాటలు ఇక్కడ మనం ప్రక్కన పెడితే కొంత సమయం మనము రక్తమును గురించి మనం ఆలోచన చేస్తే, రక్తము, దీన్ని ఇంగ్లీష్లో బ్లడ్ ఆర్ లైఫ్ అనొచ్చు మనం. రక్తము లేక జీవము. మనిషిలో ఉండే రక్తమే వారి దేహమునకు ప్రాణము అంటాడు వాక్యము. లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనములో సమస్త జీవరాశులకు ఉన్నటువంటి
ఆ ప్రాణులన్నిటికీ జీవం ఏంటంటే వాటి రక్తమే. 17వ అధ్యాయం లేవియాకాండము 11వ వచనం చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకే దానిని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని వాక్యంలో రాస్తుంది. రక్తము దేహమునకు ప్రాణము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్తం లేకపోతే మనిషి బ్రతకలేడు. అందుకే మనిషిని బ్రతికించుటకు మనం రక్తదానం చేస్తూ ఉంటాం. బ్లడ్ డొనేషన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు బ్లడ్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఆ బ్లడ్ అంతా సేకరించి ఒక చోట బ్యాంకుల్లో దాచిపెడతారు. వాటిని బ్లడ్ బ్యాంక్ అంటారు. ఆ బ్లడ్ బ్యాంకులో దాచిపెడుతూ ఉంటారు. నేను కూడా కొన్నిసార్లు రక్తము దానం చేశాను. నేను కూడా బ్లడ్ డొనేట్ చేశాను నేను కూడా. కాబట్టి రక్తము యొక్క గొప్పతనం గురించి మనము దైవగ్రంథంలో చూస్తున్నాం. రక్తము అవసరత గురించి మనందరికీ తెలుసు. రక్తము ఎంత అవసరమో, ఎంత మరి గొప్పదో మనందరికీ తెలిసినది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి రక్తము మరి అవసరము. వెంటనే డాక్టర్లు అంటారు, రక్తం లేదు ఈ మనిషికి, రక్తం ఎక్కించాలి అంటారు. ప్రాణం పోతున్న మనిషికి రక్తాన్ని ఎక్కించినప్పుడు అతడు బ్రతుకుతాడు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ దేహంలో ఉంచిన ఈ రక్తము వారి సర్వశరీరానికి ఇది ప్రాణాన్ని చూపిస్తుంది. ఇది ప్రాణము అంటున్నాడు. అలాగనే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరిలో ఏ గ్రూప్ ఉండాలో, రక్తము ఎంత మోతాదులో ఉండాలో కూడా నిర్ణయించి పెట్టాడు. మనం చూసినట్లయితే రక్తాన్ని గురించి ఆలోచించినప్పుడు రక్తము ద్రవ పరిమాణము 5.5 లీటర్లు. మానవ దేహంలో ఉండేటువంటి రక్త ద్రవము దాని పరిమాణం 5.5 లీటర్లు. అందులో ఉండేటువంటి ప్లాస్మా ఘన పరిమాణం 3 లీటర్లు. ఆ రక్తంలో హెమోగ్లోబిన్ పురుషులకైతే 13 నుంచి 16 గ్రాముల వరకు ఉండాలి. అదే స్త్రీలకు అయితే 12 గ్రాముల నుండి 14 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా రకరకాల గ్రూపులు వాళ్ళు మనకు కనబడుతుంటారు. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు, వీటిలో మళ్ళీ పాజిటివ్, నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి. ఇదంతా మనం చూసినప్పుడు ఈ మరి తండ్రి అయిన దేవుడు తన ఈ మహాసృష్టిలో మానవ దేహంలో ఇలా గ్రూప్స్ విభజించి ఆయనే పెట్టాడు. కనుక రక్తము యొక్క విలువను మనం ఆలోచన చేసినప్పుడు రక్తము మరి గొప్పదిగా మనకు కనబడుతుంది మానవ దేహంలో. కాబట్టి ప్రతి మనిషి సర్వశరీరానికి ప్రాణం ఎక్కడుందంటే రక్తంలో ఉంది అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఈరోజు ఇంత విలువైన రక్తాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మరి క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇద్దరు వ్యక్తుల రక్తాన్ని డిఫరెన్స్ చూపిస్తూ ఉంది. ఆ 2 రక్తాల యొక్క మరి విలువను చూపిస్తూ ఉంది. హేబేలు యొక్క రక్తమును, యేసుప్రభు వారి రక్తమును చూపిస్తూ ఉంది. ఆ రెండింటికి ఉన్నటువంటి కాంట్రాస్ట్, వ్యత్యాసాన్ని, విలువను చూపిస్తూ ఉంది. ఏమిటి ఆ విలువ అని అంటే ఇక్కడ యేసునొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అన్నప్పుడు మనం హేబేలు రక్తం దగ్గరికి వెళ్ళాలి. కొంత సమయం హేబేలు రక్తం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏమిటి? ఆదికాండము 4వ అధ్యాయములో పాత నిబంధన గ్రంథములో ఆదికాండము 4వ అధ్యాయము దేవుడైనటువంటి యెహోవా ఆదాము హవ్వలను సృజించిన తర్వాత ఆదాము హవ్వలకు మరి 2 కుమారులు పుట్టారు. ఒక ఆయన హేబేలు, ఒక ఆయన కయీను హేబేలు ఇద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొచ్చారు. దేవుడు ఒకని అర్పణను అంగీకరించలేదు, కయీను అర్పణను అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో కూడా మనకు రాస్తుంది అక్కడ. హేబేలు యొక్క విశ్వాసపూరితమైన అర్పణను, హేబేలు యొక్క వ్యక్తిత్వము మంచిదై ఉండుట చేత దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. ఇది భరించలేనటువంటి కయీను తన తమ్ముడు పొలములో ఉన్నప్పుడు అతని యొద్దకు వెళ్ళి అతని మీద పడి అతన్ని కొట్టి చంపి
వదిలేసి వచ్చేసాడు, చంపేసి వచ్చేసాడు. అక్కడ అంటుంది వాక్యం, ఇప్పుడు మనం చూద్దాం 4వ అధ్యాయం 10వ వచనంలో. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకునుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. దేవుడు వచ్చాడు వెంటనే. ఈ వాక్యంలో మనం చదువుతున్నాం, ఏమంటుంది నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. రక్తము మొరపెడుతుందా అంటే ఎస్, మొరపెడుతుంది. రక్తము దేవునికి ప్రార్థిస్తుంది. రక్తము దేవునికి తన ఘోషను వ్యక్తం చేస్తుంది. ఏమని? తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. మొర అనగా ప్రార్థన, మొర అనగా ఒక మరి ఆరోపణ. ఇక్కడ మా ఆరోపణ చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే వెంటనే దేవుడు దిగి వచ్చాడు. కయీను అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే నేను కావలివాడనా అని మాట్లాడాడు. ఆ రక్తము మొరపెట్టిన మరుక్షణము ఆ మొర విన్న దేవుడు దిగి వచ్చాడు, కయీను అడిగాడు. కయీను ఏమన్నాడు? నేను కావలివాడనా అన్నాడు. లేదు, నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడ్డావు. ఓ దేశదిమ్మరివైపోతావు అని చెప్పేసి దేవుడు శపించినట్లుగా, వానికి ఒక ముద్ర వేసి వెళ్ళగొట్టినట్లుగా, వాడు తూర్పున ఉన్నటువంటి నోదు దేశానికి వెళ్ళినట్లుగా, ఏదేనుకు తూర్పున నోదు దేశానికి వెళ్ళినట్టుగా మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క మరి హేబేలు రక్తము ఏమంటుంది? హేబేలు రక్తం ఏమంటుంది? దేవా, నేను అన్యాయంగా నా అన్న చేత చంపబడ్డా. నేను ఇంకా బ్రతికి ఉంటే నేను ఇంకెంతో మంచి పనులు చేసి ఉండేవాడిని, ఇంకా నీ చిత్తమును నేను నెరవేర్చి ఉండేవాడినేమో. నీవు నన్ను ఎందుకు పుట్టించావో ఆ కారణం ఏంటైతే ఉందో అది జరగకుండా నేను చనిపోయానయ్యా. అన్యాయంగా నా అన్న చేతుల హతుడునైపోయాను నాయన అని బహుశా ఆ రక్తము మొరపెట్టి ఉండొచ్చు. ఈ రక్తాన్ని గురించి నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. చాలా కాంట్రవర్సరీగా ఒక ఆయన ఒక విధంగాను చెప్పాడు. కానీ ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగులు మనం చూస్తే అపోస్తుడైన పౌలు హేబేలు రక్తము కంటే యేసుప్రభువు వారి యొక్క రక్తము శ్రేష్టమైనది, మరీ శ్రేష్టమైనది అంటాడు. అంటే హేబేలు రక్తములో అది నిర్దోష రక్తము. హేబేలు రక్తములో అన్యాయం లేదు, హేబేలు రక్తములో పాపం లేదు. హేబేలు ఎవరికి అన్యాయం చేసినట్టుగా లేదు, అన్యాయంగా అతడే చంపబడ్డాడు. కాబట్టి హేబేలు రక్తము శ్రేష్టమైనదే. హేబేలు రక్తములో నిర్దోషత్వం ఉంది. అతడు ఏదో దోషాలు చేసి, అతడు ఏదో పాపాలు చేసి, ఎందుకంటే మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనిపిస్తుంది. హేబేలు యొక్క అర్పణను గురించి చెప్పినప్పుడు అతడు విశ్వాసము చేత మాట్లాడుచున్నాడు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ విశ్వాస వీరులలో మొట్టమొదటి విశ్వాస వీరుడు హేబేలు గారే కనబడతాడు. ఎందుకంటే 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. ఇక్కడ కంటే అన్న పదాన్ని నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. కంటే అన్నప్పుడు ఎక్కువ, ఏది ఎక్కువ? ఇప్పుడు మనం అర్పణలు తెచ్చారు కదా, ఇద్దరు బ్రదర్స్ కూడా అర్పణలు తెచ్చారు. అతను తెచ్చాడు, ఇతను తెచ్చారు, కానీ దేవునికి నచ్చేదిగా లేదు. అట్లాగనే మనం చూసినప్పుడు అతడు విశ్వాసపూరితంగా అర్పించాడు అర్పణ కూడాను. హేబేలు గారి అర్పణ విశ్వాసపూరితంగా ఉంది. కయ్యేను అర్పణ విశ్వాసపూరితంగా లేదు. అక్కడ కంటే అనే పదం వాడబడింది. అందుకే ఇక్కడ కూడా అదే, హేబేలు కంటే అని అంటే అర్థం ఏంటి? హేబేలు యొక్క రక్తములో, హేబేలు రక్తము దేవునికి మొర్రపెట్టింది. దేవా, తండ్రి అయిన యెహోవా, నా అన్న నన్ను నిష్కారణముగా, ఒక కారణం లేకుండా నన్ను చంపాడు. వానికి నేనేమైనా అన్యాయం చేశానా? వానికి ఏమైనా నేను ద్రోహం చేశానా? వాడి అర్పణ అంగీకరించంది నీవు, నన్ను దానికి నేనేం చేయమంటావు? నన్ను వాడు నిష్కారణంగా చంపాడు అనేటువంటి ఆరోపణ ఆ రక్తము చేసి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ హేబేలు రక్తము కంటే యేసు రక్తము గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ రక్తమును గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఈ రక్తమును గురించి, యేసు రక్తమును గురించి మాట్లాడుతున్నాం. హేబేలు రక్తము
ఆరోపణ చేసినటువంటి రక్తము శ్రేష్టమైనదే. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అంత శ్రేష్టమైనది కాదు. ఆ డిఫరెన్స్ మనం గమనిస్తే సరిపోతుంది. దాని మీద ఏ రకమైన కాంట్రవర్సరీ మనకు అక్కర్లేదు. ఈరోజు యూట్యూబ్లో మాట్లాడుతున్నటువంటి పెద్ద పెద్ద దైవజనులు, పండితులు మనం చూస్తున్న అంత మరి నేను పెద్ద పాండిత్యము కలిగిన వాడిని నేను అనుకోవట్లేదు, కానీ దాని గురించి నేను అలా అని నేను బోధించటం లేదు. కానీ స్పష్టంగా మనకు దేవుని వాక్యము క్లియర్గా కనబడతా ఉంది మనకి. హేబేలు కంటే అనడు, హేబేలు యొక్క రక్తము యొక్క శ్రేష్టత తక్కువ స్థాయిలోనే కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఎంత శ్రేష్టమైనదో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి రక్తములో ప్రాణం ఉంది, అది మొరపెడుతుంది అని వాక్యంలో చదువుకున్నాం. రక్తములో ప్రాణం ఉంది, అది మొరపెడుతుంది. పాపం వలన వచ్చే జీతము మరణము, వీటిని ప్రాయశ్చిత్తం చేయగలిగినది రక్తమే. అందుకే పాత నిబంధనలో ఆనాడు మరి వారు పరిశుద్ధులు కావడానికి, వారి పాపాన్ని పోగొట్టుకోవడానికి కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును ప్రోక్షించారని ఎబ్రీ పత్రికలో భక్తుడు రాస్తాడు. ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం 12వ వచనం 9-12, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల. పాత నిబంధనలో వారు చేసిన తప్పిదాలకు, వారు చేసిన పాపాలకు కోడెలను, మేకలను, గొర్రెలను బలిగిచ్చి ఆ పాపాన్ని వాళ్ళు బాపుకునేవాళ్ళు. ఆ విధంగా పాపాన్ని నివారించేవాళ్ళు, మళ్ళీ పాపం చేసేవాళ్ళు, మళ్ళీ తప్పులు చేసేవాళ్ళు, మళ్ళీ దోషాలు చేసేవాళ్ళు, మళ్ళీ బలులు అర్పించేవాళ్ళు. కాబట్టి వీటన్నిటికీ ఒక్కటేసారి నివృత్తి జరగాలంటే, ఒకేసారి పవిత్రపరచబడాలంటే, మనిషి ఒకేసారి ప్రాయశ్చిత్తం జరగాలంటే, అక్కడ వీటన్నిటికంటే హేబేలు కంటే, ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు, వీటన్నిటికంటే అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక రక్తం ప్రోక్షించబడితేనే మానవుడు సంపూర్ణంగా నీతిమంతుడవుతాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దాని ప్రాయశ్చిత్తం చేయడానికి, ఆ ప్రాయశ్చిత్తం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తన రక్తమును చిందించినట్లుగా మనం చూస్తాం. ఆయన తన రక్తమును మనందరి కోసం అర్పించినట్లు క్రయధనముగా. హేబేలు యొక్క రక్తం మనల్ని రక్షించేంత స్థాయి కలిగింది కాదు. హేబేలు రక్తములో నిర్దోషత్వము ఉంది, కానీ హేబేలు యొక్క రక్తము మనలను నిత్య జీవానికి చేర్చేంత శక్తివంతమైంది కాదు. సింపుల్గా మనకు అర్థమైపోతుంది. హేబేలు రక్తము యొక్క స్థాయిని మనం గమనిస్తే అందులో నిర్దోషత్వం ఉంది కాబట్టి శ్రేష్టత అన్నాడు తప్ప, దాని శ్రేష్టము అని ఎందుకు అన్నాడంటే, అందులో ఆయన చిందించిన రక్తములో అన్యాయంగా చిందించాడు, నిర్దోషి కాబట్టి అది శ్రేష్టమైనది. కానీ ఆ రక్తము మనల్ని దేవుని యొద్దకు సమీపించడానికి సరిపోదు, పరలోకానికి చేరటానికి సరిపోదు. ఒకవేళ ఆయన రక్తము, హేబేలు గారి రక్తము శ్రేష్టమైనదే అయితే తన అన్న కూడా రక్షించబడి శాపగ్రస్తుడు కాకుండా ఉండేవాడు. శాపము తొలగిపోయి ఉండేది, కానీ అలా జరగలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే ఈ యొక్క రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును గురించి మనం చూసినప్పుడు 9:14 ఏమంటున్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, మనము పాపములను, శాపములను, వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవుణ్ణి సేవించటానికి, అలాగే మన మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయగలిగిన శక్తివంతమైనది యేసుక్రీస్తు వారి రక్తం. హేబేలు రక్తంలో అది కనబడదు మనకు. కాబట్టి యేసు రక్తము మన పాపములను కడగగల సామర్థ్యము యేసు రక్తంలో ఉంది. మనల్ని పరిశుద్ధపరచగలిగినటువంటి సామర్థ్యము యేసు రక్తంలో ఉంది. మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టే, పాపపు దుర్వ్యసనాలను, చెడును అధిగమించి, వాటిని, ఆ పాపమును అధిగమించేటువంటి దాన్ని గెలవగలిగే శక్తినిచ్చే రక్తము యేసు రక్తంలో ఉంది. కాబట్టి ఇంత డిఫరెన్స్ మనకు కనబడుతుంది. చాలా మనం జాగ్రత్తగా గమనించినట్లే కొలస్సీలకు రాసిన పత్రికలో మరొక మాట మనం చూస్తాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
20-22 వచనాలు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తే, శిలువ రక్తము చేత సంధి చేసి, 19 చూస్తే 19 నుండి బాగుంటుంది. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. ఇంకా, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారునయుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచను. ఈ రక్తము ఎలాంటిది అంటే, దేవునికి మనిషిని అనుసంధానం చేసి ఆయన కలిపే శక్తివంతమైనది. ఆయన రక్తం అంత అమూల్యమైనదండి. ఆ రక్తాన్ని గురించి పేతురు గారు కూడా రాస్తాడు. పేతురు తన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో చెప్తాడు. ఆయన ఏమంటాడు? 18-19 వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత. అమూల్యము అంటే వెల కట్టలేనిది అని అర్థం. అందుకని హేబేలు కంటే శ్రేష్టమైనది, హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది, అమూల్యమైనటువంటి రక్తము. పేతురు గారు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా అమూల్యము అంటున్నాడు. అంటే వెల కట్టలేనిది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అని పేతురు గారు కూడా రాశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత మరి అత్యున్నత స్థానంలో, అత్యంత శ్రేష్టమైన అమూల్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి యేసు ప్రభువారి రక్తమును గురించి మనం ధ్యానిస్తున్నాం. హేబేలు కంటే అన్నప్పుడు ఇక్కడ హేబేలు యొక్క రక్తం చాలా తక్కువ స్థాయిలో ఉంది. అది మనుషులను వారి పాపములను విడిపించే అంత సామర్థ్యం దానికి లేదు. యేసు రక్తానికి మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క రక్తమును గురించి మనము ఆలోచన చేసినప్పుడు, ఈ రక్తము యొక్క స్థితి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ రక్తములో క్షమ ఉంది. ఈ రక్తములో క్షమ ఉంది. చెడ్డవాళ్ళను, దుర్మార్గులను, దుష్టులను, ఎంతటి పాపాత్ములైనా, ఎంతటి నరహంతకులనైనా క్షమించి తండ్రి యొద్దకు చేర్చగలిగిన సామర్థ్యం ఉంది. మనము సిలువలో వేలాడుతున్న యేసుప్రభుని గురించి మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు అమ్మాడు ఇస్కరియోతు యూదా. ఆయన్ని పట్టుకుని బంట్రోతులు ఈడ్చుకుని పోయారు. ఆయన్ని ప్రధాన యాజకుల ముందు నిలవబెట్టారు. వారు అరచేతులతో ఆయన కొట్టారు, అన్యాయముగా తీర్పు తీర్చారు. ఒక్క రాత్రిలోనే ఆయన 6 తీర్పులకు లోనైనట్టుగా, 6 తీర్పులను ఆయన ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం దైవగ్రంథములో. చివరికి పిలాతు ముందు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. పిలాతు కూడా అన్నాడు, ఈ మనిషిని యందు నాకు ఏ దోషం కనబడట్లేదు అని. అయినా కూడా ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు శాంతించలేదు. అతను సెలవు వేయండి, సెలవు వేయండి అని కేకలు వేశారు. అక్కడ అనేక మంది నిలవబడ్డారు, అనేక మంది నేరాలు మోపారు, అనేకమైన అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద చెప్పారు. ఆయన మౌనం వహించాడు. ఆయనని సిలువకు అప్పగించి వాళ్ళను సంతోషపెట్టడం కోసం ప్రధాన యాజకులను, శాస్త్రులు, పరిసయ్యులను, ప్రజలను సంతోషపెట్టడానికి పిలాతు కొరడాలతో కొట్టించి సిలువ వేయటానికి అప్పగించేశాడు. సిలువ వేయటానికి ఆ సిలువను మోసుకుంటూ ఆ కలువరి కొండ మీదకి ఆయన వెళ్ళాడు. ఆ కలువరి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన్ని సైనికులు వస్త్రాలు చింపి ఆ వస్త్రాలు లాగేసుకున్నారు, పంచుకున్నారు. ఆయనని ఆ 3 మేకులతో కొట్టి, ఆ కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి ఆ బరువైన శిలువ మీద వేళ్లాడదీసి పైన నిలవబెట్టారు. అప్పుడు ఆయన పలికిన మాట మనకు తెలుసు. లూకాసు వార్తలో మనం చూస్తాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో మనము చదువుతాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అసలు ఏ లెవెల్లో ఉందండి యేసు ప్రభు వారి యొక్క రక్తములో ఉన్న గొప్పతనాన్ని మీరు గమనిస్తే, ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ఇలా ప్రవహిస్తున్న మేకుల మధ్య వ్రేలాడుతూ రక్తమంతా పోతున్న
మనుషులను ఆయన ఏమంటున్నాడు, ఎంత భయంకరంగా చిత్రవధ చేసిన ఆయన పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. అది యేసు రక్తము యొక్క గొప్పతనం. ఈ రక్తము ప్రతి మనిషిని క్షమించే స్థాయిలో ఉన్నటువంటి రక్తము, ప్రతి మనిషిని దేవుని యొద్దకు చేర్చే స్థాయిలో ఉన్న రక్తము, ప్రతి మనిషి పాపము నుండి విడుదల చేసేటువంటి శక్తివంతమైనటువంటిది కనుక శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము అన్నాడు పౌలు గారు. ఎంత అద్భుతం అండి. అందుకే ఈ రక్తములో క్షమ ఉంది. ఆ రక్తములో మనకి ఆక్రోశం కనపడుతుంది. హెబేలు రక్తములో బాధ కనపడుతుంది. తండ్రి, నా అన్న నన్ను నిష్కారణంగా చంపాడు, ఇంకా కొంతకాలం బ్రతికేవాడిని. కాబట్టి హెబేలు రక్తము కంటే మరీ శ్రేష్టముగా పలుకే ఈ పలుకులో, ఈ రక్తము ప్రోక్షణలో క్షమ ఉంది. అందుకే ఎంత శ్రేష్టమైనది, అందుకే ఎంత అమూల్యమైనది. అందుకే భక్తులు అమూల్యము, అమూల్యము, శ్రేష్టము అని రాశారు. మన యొక్క నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, పరలోకంలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి ప్రతిదీ కూడా దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా సంధి చేసుకోవాలనుకున్నాడు. సంధి జరిగినంత శ్రేష్టమైన రక్తం అండి ఇది. ఎంత అద్భుతమో చూడండి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల, యేసుక్రీస్తు వారి రక్తం వల్ల కలిగే మేలులు ఏంటో మనం చూసినట్లయితే, మొదటిగా యోహాను పత్రికలో మనం చదువుతాం. 1వ అధ్యాయం 7-9 వచనాల్లో అంటాడు, మీరు మీ పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన సమస్త దుర్నీతి నుండి మిమ్మలను పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మిమ్మల్ని పవిత్రపరుస్తుంది అంటాడు. ఆ పై వచనంలో 7-9 వచనాల వరకు. ఇది మొదటి మేలు. మనము ప్రతి మనిషి ఎంతటి పాపి అయిన యేసుక్రీస్తునొద్దకు వచ్చి, అయ్యా నా హృదయంలో ఈ పాపం ఉంది, నేను ఇలాంటి పాపం చేశాను, ఇలాంటి పాపినయ్యా నన్ను క్షమించు అని అంటే ఆన్ ద స్పాట్ ఆ వ్యక్తి క్షమాపణ దొరుకుతుంది. వెంటనే ఆ రక్తమును ఆస్వాదించగానే, ఆ రక్తము దగ్గరకు వెళ్ళగానే ఆ రక్తము తండ్రికి విన్నవించుకుంటుంది, తండ్రి ఇతన్ని క్షమించు అని. ఎంత అద్భుతం అండి. ఏమి రక్తం అండి, ఎంత గొప్ప రక్తాన్ని ప్రభు మన కొరకు కార్చాడో ఈనాటి లోకానికి అర్థం కావట్లేదు. ఈనాటి పాప భూయిష్టమైన ఈ లోకానికి అర్థం కావట్లేదు. ఈనాటి హైందవ సోదరులకు రక్తం కార్చడం ఏంటి, బుద్ధిహీనత కాకపోతే ఆ యేసు 3 మేకుల మధ్యలో పిక్కోలేనివాడు, 3 మేకులను పిక్కోలేనివాడు దేవుడు ఎట్లా అవుతాడు? అసలు ఆయన ఆ రక్తము చిందించడానికి పిచ్చి కాకపోతే మీకు రక్తము అని మాట్లాడుతున్నారు క్రైస్తవులు. బుద్ధిహీనత కాబట్టి ఏమిటి ఇది? ఎప్పుడో 2000 సంవత్సరాల నాడట ఆయన చనిపోయాడంట అందరి కోసం. ఇప్పుడు చేస్తున్న వాళ్ళకు కూడా క్షమాపణ దొరుకుతుందా? ఏంటి ఇదంతా అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ హృదయ పవిత్రత, మనిషిని దేవుని ఎద్దుకు చేర్చే శక్తి యేసుక్రీస్తు వారి రక్తములో ఉంది. ఈ రక్తము నిత్య జీవాన్ని ఇస్తుందని యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54 వచనాల్లో కూడా మనం చదువుతాం. యేసుక్రీస్తు వారి రక్తమును గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, నేను నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము అంటాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినము నేను వారిని లేపుదును అన్నాడు. అంచెదినము లేపుతాడు. నిత్య జీవాన్ని ప్రసాదించే శక్తి ఈ రక్తానికి ఉంది, యేసుక్రీస్తు వారి రక్తానికి ఉంది. అందుకే ఎంతో శ్రేష్టమైనది, ఎంతో అమూల్యమైనది యేసు రక్తము. యేసుక్రీస్తు వారి రక్తమును, హేబేలు రక్తమును ప్రక్కన పెడితే ఆ తేడాను, ఆ కాంట్రాస్ట్ చూపించడానికి అపోస్తలుడైన పౌలు గారు దాన్ని రాయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తమును త్రాగినప్పుడు, ఆయన శరీరమును తిన్నప్పుడు యేసుప్రభువు వారు చెప్పారు ఒక సాదృశ్య రూపకంగా, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం అంటూ. ఇంకా ఆయన చివరి రాత్రి, అప్పగించబడ్డటువంటి రాత్రి, ఆ శిలువ మరణానికి ముందటి ఆ రోజు, ఆ రాత్రి ఆయన పలికినటువంటి మాటలు శిష్యులతో మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం. ఏమంటాడు అక్కడ? 26వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఒక రొట్టె పట్టుకొని, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, ఇది నా రక్తము. ద్రాక్షారసము రక్తం అంట్లా ద్రాక్షారసాన్ని చూపిస్తూ, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఇది నిబంధన, క్రొత్త నిబంధనలోనికి ఒక క్రొత్త నిబంధన మానవాళితో చేస్తున్న ఈ రక్తము ద్వారా చేస్తున్నటువంటి ఒక ఒడంబడిక ఇందులో ఉన్నట్లుగా ఆయన చెప్పాడు. ఒక న్యూ టెస్టమెంట్, ఆయన ఒక
ఒక ఒక క్రొత్త ఒడంబడికను, ఒక నిబంధన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రక్తమును ప్రతిసారి క్రైస్తవులు, దేవుని బిడ్డలైన వారు, రక్షించబడి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు ఆ బల్లలో వారం వారము మనం చేయి వేస్తున్నప్పుడు, బల్లలో చేయి వేస్తున్నప్పుడు, ప్రభు బల్లను సమీపించినప్పుడు, ఆ శరీరమును తింటున్నప్పుడు, ఆ రొట్టెను తింటున్నప్పుడు, ఆ రక్తమును త్రాగుతున్నప్పుడు, నిజముగా ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం గుర్తు చేసుకుని, జ్ఞాపకం చేసుకుని త్రాగుతున్న ప్రతిసారి ఆ రక్తము పలుకుతుంది ఏమో తెలుసా? ఒకవేళ మనలో అవిధేయతలు, లోపాలు ఉన్నప్పటికీ ఆ రక్తము, తండ్రి వీరిని క్షమించండి, తండ్రి వీరిని క్షమించి వీరిని పరిశుద్ధపరచండి. ఆహా, ఎంత అద్భుతమండి! కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి రక్తములో శ్రేష్టత ఉంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు ప్రభు బలలో చేవేస్తున్న ప్రతిసారి పరిశీలన చేసుకుని తీసుకునండి, తినండి, త్రాగండి. చాలామంది అయోగ్యంగా, అజ్ఞానంగా ఆ రొట్టెలో, ఆ ప్రభు యొక్క బల్లలో చేవేస్తుంటారు. అజ్ఞానంగా, పరిశీలన లేకుండా, ఒక పరీక్ష లేకుండా, ఒక సరి అయినటువంటి సెల్ఫ్ ఎగ్జామిన్ లేకుండా చేయడం ఎంత తప్పు. ఎబ్రీ పత్రిక 1 కొరింథీ 11:24 మనం చూస్తాం. అక్కడ రాస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. యేసు రక్తము మనము దేవుణ్ణి సమీపించే శక్తినిస్తుంది. ఎఫెసీ పత్రిక 2:13 ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఆయన రక్తం వలన సమీపస్తులయ్యారు అంటాడు. ఎఫెసీ పత్రిక 2:13 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. యేసుక్రీస్తు వారి రక్తము దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఇంత శ్రేష్టమైందండి యేసుప్రభు వారి రక్తం, ఇంత శ్రేష్టమైనటువంటి రక్తము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిలో, ఆయన రక్తములో, ఆయన రక్తము ద్వారా మనకు కలిగే మేలుల గురించి మనం చదువుతున్నాము. 4వ మేలు ఏమిటంటే, ఇంకా అలాగనే సాతానును జయించటానికి యేసు రక్తమే సాధ్యమవుతుంది. ఒకసారి చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారి కారు. అపవాదిని జయించటానికి కూడా యేసు రక్తమే. భయపడిపోతుంది యేసు రక్తమును చూసినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని మేలులు, ఇంత శ్రేష్టత, ఇంత అమూల్యం. అందుకే క్రయధనముగా ఈ రక్తము మనందరి స్థానంలో ఇవ్వబడినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఇన్ని లాభాలు, ఇన్ని మేలులు మనకున్నాయి. ఎంత స్పష్టంగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నామండి. మళ్ళీ ఒకసారి మనం చివరికి వెళ్దాం. అందుకే ఎబ్రీ పత్రిక రాసినప్పుడు పౌలు గారు ఎంత చక్కగా చెప్పాడో ఆ డిఫరెన్స్ను చూపించాడు ఆయన. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలికే ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. మనం వచ్చింది పలికే రక్తము దగ్గరకు వచ్చాం, క్షమించే రక్తం దగ్గరకు వచ్చాం, విడుదలనిచ్చే రక్తం వద్దకు వచ్చాం, మోక్షానికి చేర్చే రక్తము దగ్గరకు వచ్చాం, దేవునితో సమాధానపరిచే రక్తము దగ్గరకు వచ్చాం, నిత్య జీవాన్ని చేర్చే రక్తమునొద్దకు వచ్చాం. ఇంత గొప్ప మేలులతో నిండిపోయినటువంటి యేసు రక్తాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క ఈ రక్తమును గురించి నిర్లక్ష్యం చేస్తే చాలామంది త్రోసివేస్తున్నారు. 10వ అధ్యాయం చివరికి వచనం చదువుకుని ముగిద్దాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, 10వ అధ్యాయం 29, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచును. ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో మనుషులు ఎన్ని పాపాలు చేస్తున్నా ఈ రక్తం విడుదల చేస్తుంది. అందుకే యేసు ప్రభుని 2000 సంవత్సరాల నాటి క్రితం సైనికులు దూషించారు, ప్రధాన యాజకులు దూషించారు, అన్యాయంగా తీర్పు తీర్చారు, పిలాతు అన్యాయంగా తీర్పు తీర్చాడు, హేరోదు రాజు హేళన చేశాడు, అనేకమైన దొంగలు కూడా ఆయన దూషించారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈనాడు కూడా మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో యేసుక్రీస్తు వారి రక్తాన్ని హేళన చేసేవాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని దూషించే వాళ్ళు ఉన్నారు, బైబిల్ను దూషించే వాళ్ళు ఉన్నారు,
కొన్నిసార్లు అనొచ్చు, ఎందుకండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా యేసుప్రభు వీళ్ళకి శిక్ష విధించట్లేదు, అసలు వీళ్ళని ఎందుకండి వదిలేస్తున్నాడు అని. అంటే కొన్నిసార్లు ఆ మాటలు మనం వింటున్నప్పుడు మనకే బాధ, ఆక్రోశం, ఎందుకంటే మన రక్తంలో ఆక్రోశం ఉంది. కానీ యేసు రక్తం మౌనం వహిస్తుందండి, క్షమిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇస్తుంది, ఇంకా వారు క్షమించబడాలి, ఇంకా వాళ్ళు తండ్రి అయిన దేవుని యొద్దకు రావాలి, నిజమైన దేవుడిని తెలుసుకోవాలి, వాళ్ళంతా దూషిస్తున్నా కూడా. కానీ ఇక్కడ అంటుంది, ఈ ఈ రక్తమును, నిబంధన రక్తమును వాళ్ళు పరిశుద్ధపరచబడటానికి, పాపాత్ములు పరిశుద్ధపరచబడటానికి, యేసును దూషించిన వాళ్ళు పరిశుద్ధపరచబడటానికి, బైబిల్ను తిట్టిన వాళ్ళు పరిశుద్ధపరచబడటానికి కూడా ఇది సాధనమైనటువంటి రక్తము. కానీ దాన్ని తిరస్కరించి ఈ కృపయుగము దాటితే ఇంకా లేదండి, అవకాశం లేదు. అప్పుడు ఉంటుంది, ఇప్పుడేమీ ఉండదు. ఇది కృపాయుగం. ఈ యుగంలో యేసుక్రీస్తు వారు ఎంతటి పాపినైనా క్షమించుటకు ఆయన రక్తము అడ్డుగా నిలుస్తుంది. యేసు ప్రభువారు చిందించిన రక్తము ఆ మనిషికి విడుదలనిస్తుంది. కాబట్టి దూషిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు, అయినా కూడా ఏమీ మాట్లాడట్లేదు. ప్రభు క్షమిస్తుంది ఆ రక్తం. ఓకే, రైట్ తండ్రి, వారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు, వారిని క్షమించమని ఇప్పటికదే మాట్లాడుతుంది ఆ రక్తము. యేసుక్రీస్తు వారి రక్తము ఇప్పటికదే మొర. తండ్రి, వారు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఆ బుద్ధి లేనివాడు ఎవడో ఉన్నాడు ఒకడు, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్లా అవుతాడని, అలాంటి వాడిని కూడా క్షమిస్తున్నాడు. ఆ రాధా మనోహర్ దాస్ అనేవాడు, అలాంటి వాడిని క్షమిస్తాడు ఆయన. వస్తే వీళ్ళందరూ ప్రభు చెంతకు వస్తే, కానీ వారు పరిశుద్ధపరచబడటానికి సాధనమైనటువంటి నిబంధన రక్తాన్ని త్రోసివేసి వాళ్ళు మరణిస్తే ఒక క్షణంలో వాళ్ళకి ఛాన్స్ లేదు, ఇక అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ తదుపరి దండనే ఉంది. ఇప్పుడు మాత్రము దండం లేదు, ఆ రక్తములో పగ తీర్చుకునే పరిస్థితి లేదు. ఆ రక్తములో ఎంత మాత్రము ఒక వ్యక్తిని నాశనం కావాలని కోరుకోదు ఆ రక్తము. ఎంత మాత్రం ఆ రక్తము విడుదల చేయాలి, క్షమించాలని యేసు రక్తం చూస్తుంది. ఇంత గొప్ప శ్రేష్టమైన రక్తము. ప్రియ సహోదరుడ, సహోదరి, నిర్లక్ష్యం చేయొద్దు. నీకు కూడా, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి నీకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రా, ప్రభు చెంతకు రా. ప్రభు చెంతకు వచ్చి నీ పాపములు ఒప్పుకో, నీ దోషములు ఒప్పుకో, నీవు పశ్చాత్తాపడు, నీవు మారు మనసు పొందు, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. వెంటనే ఆయన తన రక్తం చేత నేను కడిగి శుద్ధి చేస్తాడు, నేను క్షమిస్తాడా, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసు రక్తం ఎంత శ్రేష్టమైనదో ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అందుకే హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చారు. మనం వచ్చింది మరీ శ్రేష్టమైన రక్తం అయినటువంటి యేసు రక్తం దగ్గరికి. కాబట్టి ఆ రక్తం చేత కడగబడదాం, దీవించబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ రక్తములో ఉన్నటువంటి, యేసుక్రీస్తు వారి రక్తములో ఉన్నటువంటి అమూల్యాన్ని మేము ఈరోజు తెలుసుకుని, ఎంత అమూల్యమైనదో తెలుసుకున్నాం. అది హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని చదువుకున్నాం. ఇంత శ్రేష్టమైన రక్తమును నా ప్రభు నా కొరకు, ఈ లోకము కొరకు దారిపోస్తే అనేకులు దాన్ని గ్రహించలేకపోతున్నారయ్యా. ఆ రక్తము ఎంత విలువైనదో, ఎన్ని మేలులు ఉన్నాయో ఆ రక్తము ద్వారా మాకు కలిగే మేలులు చదువుకున్నాము, ధ్యానించాము. నీ బిడ్డలైన వారు కూడా గ్రహించి ఆ రక్తం దగ్గరకు వచ్చి వారు క్షమాపణ పొందుటకు అవకాశం ఉంది. సహాయము చేయండి, వారందరిని దర్శించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.